ఏందమ్మా? నేను అమ్మగారింటికి పోతానే బిడ్డ. ఇటుక బట్టీల చేటు కోపం పడతాడు. నువ్వు జల్దీ పో. రాంగా ఇంకా పైసలు అడుక్కోనరా. ఇంటికి రాయి కట్టాలి, కరెంట్ బిల్లు కట్టాలి, మనం ఇద్దరం తినాలి. నేను పోతాను బిడ్డ. నేను కూడా అమ్మగారి రాంగ పైసలు అడుక్కున్నాను. ఏ జీవి అయినను కనీసం ఒక్కసారైనా నేను నీ వాడిని అని పలికి నాకు శరణ పొందితే అప్పుడు నేను ఆ వ్యక్తిని సర్వ భయముల నుండి ముక్తులను గావించగలను. అప్పుడు నేను సమస్త రక్షణ. హలో, పద్మ, ఎట్లున్నవే? నేను మంచిగానే ఉన్నా కానీ ఏంది ఈ మధ్య అసలు ఫోన్ చేస్తలేవు? ఏంది గోవా పోయిరా? నువ్వు మస్తు అదృష్టవంతురాలువే. ఈ వయసులో కూడా గోవా పోయి ఎంజాయ్ చేస్తున్నారంటే అదృష్టం కాకపోతే ఏమనుకోవాలి. నా బతుకుంది ఎందుకు? నా మొగుడ ఎప్పుడో వెళ్ళిపోయిండు. ఉన్న పిల్లల్ని చూసుకుంటూ ఇగో ఇట్లా బతుకుతున్నా. దేనికైనా రాసి పెట్టుండాలి. ఇంకేంది? మంచిగానే ఉంది, నడుస్తుంది. సరే సరే మరి. అదృష్టం అంటే దాంది మరి. నేను ఎప్పుడు ఈ రామజపం చేసాడు తప్ప నా బతుక్కి ఇంకేముంది? నా ఫ్రెండ్ చూడు మస్తు ఎంజాయ్ చేస్తాను ఈ వయసులో కూడా. సరే రాజుగా, అమ్మగారు ఎంతసేపు పని చేస్తావురా? ఇట్రా, కాళ్ళొద్దు. అత్తున్నా అమ్మగారు. అమ్మగారు, నీకు ఒక ముచ్చట చెప్పాలి. ఏంద్రా ముచ్చట? చెప్పు, నీకేం కావాలో చెప్పు. మాట పడకురా, చెప్పు. అమ్మగారు, నాకు పెళ్లి ఖాయమైంది. ఏంది? నీకు పెళ్ళి ఫిక్స్ అయిందా? నీకు ఇప్పుడే పెళ్ళి ఎందుకురా? ఇంకా నువ్వు చూడాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడే పెళ్ళి ఎందుకు చెప్పు? నాకు పెళ్ళి ఎందుకంటారు ఏంటి అమ్మగారు? నాకు పెళ్ళం కావాలి, ఆమెతో నేను ఎంజాయ్ చేయాలి. రేయ్, తోటలో ఎక్కడ గడ్డి అక్కడే ఉన్నది. గడ్డి తీసావా? తీస్తా అమ్మగారు. పొలంలో నీళ్ళు పెట్టావా? పెడతా అమ్మగారు. గేదెలకు గడ్డి వేసినావా? చేయలే అమ్మగారు. ఇస్తా. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. పెళ్లి, పిల్లలు, ఎంజాయ్మెంట్ ఇవన్నీ కావాలా నీకు? అయ్యో, నువ్వు పని చేయి. ఈడు బాసేపు అత్తున్నాను, ఇంకా అత్తలేడు. ఫోన్ చేసి చూద్దాం సార్. సీను, ఏమైనా ఇంకా రాలేదు? బస్సు లేకపోతే ఆటో కని రారా? బాసేపు బస్ స్టాప్ నుండి తొందరరా, నీకోసం వెయిట్ చేస్తున్నా. బాసేపు అమ్మా, దా ఇట్రా, ఇటున్నా. పోదామరా మామ? ఇంటికి పోదామా? ఇంటి కాదురా, నేను చెప్పిన కడుకోదాం. ఇంటికి నువ్వు వారా, నేను చెప్తా. సరే.
ఉన్నావు సౌజన్య? ఎన్ని రోజులైతుంది సీను నిన్ను చూసి. మంచిగా ఉన్నావా? ఏం చేస్తున్నావు? మళ్ళీ గట్లే తిరుగుతున్నావా? ఏమన్నా జాబ్ చేస్తున్నావా? పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నా సౌజన్య, నెలకు ₹1,00,000 జీతం. ఆ ముచ్చట నీకు చెప్పుదామని వచ్చిన. అట్లనే మన ఇద్దరు ప్రేమ విషయం కూడా మా అమ్మకి చెప్పి నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. నువ్వు ఓకే అంటే ఇప్పుడు పెళ్లి చేసుకుందాం. పెళ్ళా? అట్లెట్లా కుదురుతారు సీను? నువ్వేమో జమీందారు కొడుకువి, మా అమ్మ మీ ఇంట్లో పని మనిషి. ఆ పని మనిషి బిడ్డని నేను. నువ్వేమో జమీందారు కొడుకువి. మన ఇద్దరికి పెళ్ళంటే మీ అమ్మ ఒప్పుకుంటుందా సీను? అట్లెట్లా కుదురుతుంది? మీ అమ్మ అసలుకే ఒప్పుకోదు. నన్ను కోడలుగా ఒప్పుకుంటుందా మీ అమ్మ? సౌజన్య, నేను నిన్ను ప్రేమించిన. మా అమ్మ ఒప్పుకోకపోయినా నువ్వే నా భార్య. చిన్నప్పటి నుంచి నిన్ను ప్రేమించిన, నిన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నా. మా అమ్మ ఒప్పుకోకపోని ఆమె ఆస్తులద్దు, ఆమె అంతస్తులద్దు. నాకు నువ్వు ఉంటే చాలు సౌజన్య, నీ ప్రేమ చాలు నాకు. అద్దు సీను, ఒకవేళ నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అనుకో, మీ అమ్మ మా కుటుంబాన్ని నాశనం చేస్తుంది. అద్దు సీను, నా మాటిని నువ్వు మీ అమ్మ చూపించిన సంబంధాన్ని చూసుకో. సౌజన్య, నువ్వు ఎందుకు భయపడతావు? మా అమ్మతో చెప్పి మా అమ్మను ఒప్పిస్తా. మన ఇద్దరం పెళ్లి చేసుకున్నావు సౌజన్య. అద్దు సీను, నువ్వు ఇంచెల్లి ముందు ఎవరైనా చూసి మీ అమ్మకి చెప్పిరనుకో, మళ్ళీ పెద్ద లొల్లి అవుతుంది. పో. అద్దు. సౌజన్య, నేను నిన్ను చిన్నప్పటి నుంచి ప్రేమించిన. ఆ విషయం నీకు తెలుసు. నువ్వు లేకుండా నేను ఉండలేనన్న విషయం కూడా నీకు తెలుసు. రేపే మనం పెళ్లి చేసుకుందాం. మా అమ్మ ఒప్పుకోకపోయినా. నా మీద నీకు ఇష్టం ఉంటే రేపు మన ఊరు గుడి దగ్గరికి రా. రేపే మన పెళ్ళి. మర్చిపోకు సౌజన్య, రేపే మన పెళ్ళి. నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇల్లంతా నీటి కొంచెమని? ఏది ఈ పని ఇంతేనా? నీ నిండా చూడు ఎట్లా మార్పులు ఉన్నాయో. చూసిన పొద్దున్నే అంటే నా కళ్ళు తగ్గుతుందేవా? ఇవన్నీ ఏంది ఇట్లా మార్పులు ఉన్నాయి? ఊళ్ళో తినమంటే మాత్రం ముందు ఉంటారు, పనికి మాత్రం అనుకుంటారు. అన్నీ చెప్పాలి. టిఫిన్ తినవా బిడ్డ? తిన్నా మమ్మీ. మమ్మీ, అన్నయ్య చూడే ఇన్స్టాలో ఎంత మంచి పోస్ట్ పెట్టాడో. ఓ మంచిగా ఉంది. అవునే, మీ అన్న పట్నం పోయి జాబ్ చేస్తున్నాడా, లేకపోతే గీ ఫోటోలు దిగుడు, గీ రీల్స్ చేసుడు, గీ పనులే చేస్తున్నాడా? లేదు మమ్మీ, జాబే చేస్తున్నాడు. నాకు డైలీ అప్డేట్ ఇస్తున్నాడు. అయితే మై కానీ మీ అన్నకు ఒక మంచి సంబంధం చూసినా. అవునా? మీ అన్నని రమ్మని పెళ్లి చూపు చూసి మంచి మాట మాట్లాడుకొని తొందరగా పెళ్లి చేయాలనికి. పెళ్ళి చాలా గ్రాండ్గా ఉండాలి మమ్మీ. తప్పకుండా చేద్దామే, మంచిగా చేద్దాం. ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో ఎవ్వరు పెళ్లి జరగదంత గ్రాండ్గా మీ అన్న పెళ్లి చేయాలి. సంబంధం ఎవరో తెలుసా? పక్కూర్లో జమీందారు కూతురు. మన తాహతకు తగ్గట్టుగా జమీందారు బిడ్డనే చూసిన. అమ్మగారు, సీన్బాబుకి వచ్చే భార్య బాగా చదువుకున్న అమ్మాయి అయి ఉండాలి. నా ఇంటికి ఏసంటి కోడలు తీసుకురాలను నాకు తెలియదా అని? నా ఇంటికి వచ్చే కోడలు అందంలో అప్సరస, చదువులో సరస్వతీదేవి, ఆస్తిలో ఆ లక్ష్మీదేవితో సమానం. ఎవరనుకుంటున్నావు? పక్కూరి జమీందారు బిడ్డనే నా ఇంటికి కోడలుగా రాబోతోంది. ఈ చుట్టుపక్కల ఊళ్ళలో జరగనంత గ్రాండ్గా నా కొడుకు పెళ్లి చేయబోతున్నా. ఆ పెళ్ళికి మీరందరూ కూడా వచ్చి ఇంత తిని పండగ చేసుకోరు. అత్తమ్మగారు, సీన్బాబు పెళ్ళి అంటే మాకు ఊరంతా పండుగనే. మా పేట అందరం కలిసి వస్తాం. రారీ. అవు కానీ నీ బిడ్డ ఏం చేస్తానే? ఇంట్లో మస్తు పనులు ఉన్నాయి కదా, దాన్ని కూడా తీసుకురా పనికి. సరే అమ్మగారు, తీసుకొని వస్తాం. తుడిసింది ఎంతసేపు తుడుతావు కానీ ఇంక వేరే పని చూసుకోపో. సరే అమ్మగారు. వదిలేవా? వెళ్తున్నా మమ్మీ. సరే.
అమ్మా ఎట్లనో బిడ్డ మంచిగా ఇదే ఇట్లా చెప్ప పెట్టుకుంటూ వచ్చినావు? మీకు సర్ప్రైజ్ ఇద్దామని అందుకనే చెప్పకుండా వచ్చినమ్మా. ఏంద్రా సర్ప్రైజ్? చెప్తే కారు పంపుతుంది కదా. ఎందుకమ్మా మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే వచ్చింది, వాడే తెచ్చింది మా ఇంటి దాకా. సరే నిధి, ఇగో ఎవరు వచ్చినా చూడు. అన్నయ్య ఏంటి సడన్ సర్ప్రైజ్? నైట్ మాట్లాడుకున్నాం. అవునా, మీ అందరికి సర్ప్రైజ్ ఇద్దామని ఎవరికి చెప్పలేదు. ఇందాకనే మమ్మీని మాట్లాడుకున్నాం నీ గురించి. అవునా? అవునరా, నేనే నీకు ఫోన్ చేసి రమ్మని చెప్దాం అనుకున్నా, ఇంట్లోనే నువ్వు వచ్చినావు. ఎందుకమ్మా? ఏం లేదురా, మన పక్కూళ్ళో జమీందార్ బిడ్డని నీకు సంబంధం చూసిన, ఆ మాట ముచ్చట మాట్లాడదామని రమ్మన్నా. సంబంధం చూసినావా? అవునరా, మన పక్కూరి జమీందార్ బిడ్డని చాలా అందంగా ఉంటుంది, మంచి పెద్ద చదువులు చదువుకుంది, మస్తు ఆస్తుంది, మనకు తగ్గ సంబంధం. అందుకే మాట మంచి మాట్లాడదామని నిన్ను రమ్మన్నా. అమ్మా నీకు విషయం చెప్పాలమ్మా. ఏందిరా? నేను ఒక అమ్మాయిని లవ్ చేసిన. ఎవర్రా? ఎవరు జమీందార్ బిడ్డ? జమీందార్ బిడ్డ కాదమ్మా, సర్పంచ్ బిడ్డనా? సర్పంచ్ బిడ్డ కాదమ్మా. ఓహో, సిటీలో నీతో పాటు చదువుకుందా డాక్టర్ బిడ్డనా? కాదమ్మా, మరి మన ఇంట్లో పని మనిషి లేదా మల్లమ్మ, ఆమె బిడ్డ. నేను ఆమె చిన్నప్పటి నుంచి ప్రేమించినమ్మా. మా ఇద్దరు లవ్ను యాక్సెప్ట్ చేయమ్మా. అమ్మా నువ్వు ఒప్పుకోకపోయినా నేను సౌజన్యాన్ని పెళ్లి చేసుకుంటా, తనే నా భార్య. ఏదిరా నువ్వు మాట్లాడింది? అది ఎవరో తెలుస్తుందా? అది మన ఇంట్లో పని మనిషి. పొద్దున వేస్తే మన ఇంట్లో గిన్నెలు దొరుకుతుంది, బట్టలు ఉతుకుతుంది, పారికారం దొరుకుతుంది. దాన్ని నువ్వు పెళ్లి చేసుకునేది? మనం నెల జీతం పడేస్తే గానీ దాని ఇంట్లో పూట గడవదు. తిండికి టికానా లేని దాన్ని నువ్వు పెళ్లి చేసుకుంటావా? అదెంత, దాని బతికెంత? మనం తిని పడేస్తే ఇంగిలి మెతుకులు తిని బతికే బతుకు దాన్ని నా ఇంటి కోడలు తీసుకొస్తావా? పెళ్లి చేసుకున్న అమ్మాయికి మంచి మనసు ఉంటే చాలమ్మా, ఆస్తులు అంతస్తులు అవసరం లేదు. రేపు మనకి ఏదన్నా అయితే అమ్మలాగా చూసుకునే ఒక మంచి మనసు ఉండాలి. ఆ మంచి మనసును నేను సౌజన్య గారితో చూసినమ్మా. అందుకే నేను చిన్నప్పటి నుంచి ప్రేమించి ఇప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. రే, నువ్వు ఇన్ని చెప్పినా నేనినా, నువ్వు దాన్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. రేపు పొద్దున జమీందారు ఫోన్ చేసి పెళ్లి ఖాయం చేస్తా. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఈ ఇంటి కోడలు నేను అనుకున్న అమ్మాయే. అమ్మా 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 ఎంత పని చేసావురా? అమ్మా నన్ను క్షమించమ్మా, నీ మాట కాదని నేను సౌజన్యను పెళ్లి చేసుకున్నాను. తను లేకుండా నేను ఉండలేనమ్మా. ఏంటి? అది లేకుండా ఉండలేవా? నిన్ను కని పెంచిన అమ్మని కాదని ఒక పని మనిషిని పెళ్లి చేసుకున్నావా? అమ్మా తను పని మనిషి కాదు, నా భార్య, నీ కోడలు. నువ్వు ఒప్పుకుంటే ఇంట్లోకి వస్తాం, లేకపోతే బయటకు వెళ్ళిపోతాం అమ్మా. కానీ నీ ఆశీర్వాదం మాకు కావాలమ్మా. ఒక్కగానొక్క కొడుకుని దూరం చేసుకుంటే ఊళ్ళో అందరూ నన్నే తిడతారు. ఎట్లయినా సరే నా కొడుకుని నేను దక్కించుకోవాలి. అరే శ్రీను, ఇట్రా.
నేను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావారా? ఈ అమ్మను వదిలిపెట్టి వెళ్ళిపోతావా? నాకున్నది నువ్వు ఒక్కగానొక్క కొడుకువి. నేను నిన్ను వదిలిపెట్టి ఎట్లుంటా అనుకున్నావురా? సరే, నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, నీ ఇష్టం. నువ్వు ఎట్లా అంటే అట్లా. మీ ఇద్దరు మంచుకుంటే నాకు అదే చాలు. అమ్మా నిధి, అన్నయ్యని వదిని లోపలికి తీసుకెళ్ళాను. ఒసేయ్, నా కొడుక్కి జమీందార్ బిడ్డనిచ్చి పెళ్లి చేద్దామనుకున్నా. కానీ నువ్వు నా ఇంటి కోడలు గత్తవని నేను అస్సలు అనుకోలే. నువ్వు నా ఇంటి పని మనిషివి. నిన్ను నేను కోడలికి ఎట్లా అంగీకరిస్తా? అస్సలు అంగీకరించా. నిన్ను అస్సలు ఇంట్లో ఉండనియా. నువ్వు ఎట్లుంటావో నేను చూస్తానే. ఏంటమ్మా, అన్నయ్య పెళ్లి చేసుకుని వస్తే నువ్వెలా ఒప్పుకున్నావు? అన్నయ్య పెళ్లి మీద మనం ఎన్ని కలలు కన్నాం. అయినా నాకు అస్సలు నచ్చట్లేదమ్మా. నువ్వేంటి ఇలా ఒప్పుకున్నావు? ఈ ఇంటి పని మనిషి మన ఇంటి కోడలా? చూడు బిడ్డ, దాన్ని లోపలికి రానిచ్చింది ఈ ఇంట్లోంచి శాశ్వతంగా బయటికి పంపించడానికి. దాన్ని ఇంట్లోకి రానియకపోతే మీ అన్న బయటికి వెళ్ళిపోతా అన్నాడు. అందుకే వాడు ఇప్పుడు ఏం చెప్పినా వినేటట్లు లేడు. అందుకే ఒప్పుకున్నా. దాన్ని ఏదో ఒకటి చేసైనా సరే ఈ ఇంట్లోంచి బయటికి పంపిస్తా, శాశ్వతంగా బయటికి పంపిస్తా. అది ఎప్పుడో కాదు, ఇప్పటి నుంచే మొదలు పెడతా. చూడు బిడ్డ, చూడు దాన్ని ఎట్లా ఆటాడిస్తాను. అమ్మ సౌజన్య, సౌజన్య, బాబుతో లోపల ఉన్నామమ్మా. ఏమనుకోకు, నువ్వు పెళ్లి చేసుకున్న షాప్లో మీ అమ్మాయి వాళ్ళ పనికి రాలేదు. ఆ గిన్నెలు అన్నీ అక్కడనే ఉన్నాయి. నాకంటే మొదటి నుంచి అలవాట్లేదు. అందుకే కొంచెం గిన్నెలు అవి తోమెట్టమ్మా. ఎట్లాగో మీకు అలవాటైన పనే కదా. సరే అత్తయ్య. సౌజన్య, ఏ సౌజన్య, అత్తయ్య తలనొస్తుంది, చాయ్ తీసుకురా. తెస్తున్నా. ఇది చాయ్ అని చాయ్ ఇట్లనే పెడతారా? ఏమైంది అత్తయ్య? ఏ మీ అమ్మ పని మనిషే కదా, ఈ పనులన్నీ నేర్పించలేదా నీకు? నువ్వు కావాలని ఇట్లా చేసావు కదా. నన్ను చంపాలని ఇంట్లో విషయం కలిపినమైంది. అదేంటి అత్తయ్య అట్లా మాట్లాడతాను? నేనెందుకు విషయం కలుపుతా? ఎందుకు కలుపుతావా? నా కొడుక్కి మందు పెట్టి ఇంత ఆస్తిని నీ వశం చేసుకోవాలనే కదా నా కొడుకుని పెళ్లి చేసుకున్నావు. చెప్పు చెప్పు. నేనేం చేయలేదు అత్తయ్య. చేయకుండానే
వాడు నీ కొంగు పట్టుకొని ఎట్లా తిరుగుతున్నాడే? నిన్నే పెళ్ళి ఎందుకు చేసుకున్నాడే? నువ్వే కావాలి ఎందుకున్నాడే? ఏ మందు పెట్టు చెప్పు చెప్పు. నేనేం చేయలేదు అత్తయ్య, అయినా నేను ఇద్దరిని ఇష్టపడ్డాను. ఇగో ఈ కథలని నాకు చెప్పద్దు. నీకు 2 అంటే 2 రోజులు టైం ఇస్తున్నా. నీ అంతట నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతావా, లేదంటేనా నా విశ్వరూపం చూపిస్తా నీకు. ఏమైంది సౌజన్య? నేను తల్లిని కాబోతున్నా అత్తయ్య, మీరు నానమ్మ కాబోతున్నారు. ఇంత శుభవార్త చెప్పినావు, చాలా సంతోషం ఉంది బిడ్డ, చాలా సంతోషం ఉంది. ఇగో నువ్వు అసలు వట్టి మనిషివి కాదు. ఇక నుండి నువ్వు ఏ పని చేయొద్దు, రెస్ట్ తీసుకో. పని మనిషి నా ఇంటి కోడలుగా వచ్చాడే అంటే దాని కడుపున మళ్ళీ బిడ్డనా? నా ఇంటి వారసుడు ఒక పని మనిషికి పుట్టుడా? లేదు, తినేదోడు చేయాలి. అదేనా ఏంటి మరి ఎంత సంతోషంగా ఉన్నావు? అదారా, నేను తల్లిని కాబోతున్నా. నిజమా? నీకు అల్లుడు రాబోతున్నా. మన ఇంటికి అల్లుడు వస్తున్నాడా? బుడ్డడితో నేను ఎంచక్క ఆడుకోవచ్చు. ఈ రోజు నుంచి నువ్వు ఏ పనులు చేయకపోదినా, రెస్ట్ తీసుకో. ఈ పని మనిషి పుట్టే వాళ్ళకి నేనత్తనా? చిచ్చి, అయినా ఇది ప్రెగ్నెంట్ తోటి ఉండి రెస్ట్ తీసుకుంటే ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? అయినా ఈ విషయం తెలిసి మా అమ్మేలో ఊరుకుంది. ఏంటి సౌజన్య, నీకు చెప్పినా కదా ఇంట్లో పనులు ఏం చేయొద్దు, రెస్ట్ తీసుకోమని. నీకేం చెప్పినా, ఏ పని చేయొద్దు, రెస్ట్ తీసుకోమని చెప్పినా లేదా? మన ఇంట్లో పని చేసుకుంటే తప్పేం అత్తయ్య? అట్లా కాదమ్మా, అసలే నువ్వు ఈ ఇంటి వారసుని కడుపులో మొత్తున్నావు. ఇట్లా పనులు చేస్తే ఎట్లా? రెస్ట్ తీసుకోవాలి బిడ్డ. ఇంతకీ పాలు తాగినావు లేదా? ఇంకా తాగలేదు అత్తయ్య. అగో, నువ్వు కడుపులో బిడ్డను మోస్తున్నావు. పాలు తాగితే మంచిగా బలంగా ఉంటాడు. ఉండు, నేను పాలు తీసుకొస్తా. పాలలో కుంకుమ పువ్వు వేసి తీసుకొస్తా. మంచిగా తెల్లగా అందంగా పుడతాడు, మంచి బలంగా. ఉండి తీసుకొస్తా. ఏంది, కుంకుమ పువ్వుతో పాలు తాగుతావా? తాగి పండంటి బిడ్డను కందాం అనుకుంటున్నావా? అట్లా ఎట్లా కానిస్తానే? ఇందులో విషం కలిపిందే. ఈ పాలు తాగితే
నువ్వు నీ కడుపులో బిడ్డ ఇద్దరూ చస్తారు. ఈ ఇంటికి పట్టిన శని ఇంతటితో వదులుతుంది. వేడి వేడి పాలు కుంకుమ పువ్వు వేసి తీసుకొచ్చిన. తాగు. వంటింట్లో పని ఉంది, నేను చూసుకుంటా. సరే అత్త. తాగు బిడ్డ. సౌజన్య, సౌజన్య ఒకసారి రా. అమ్మా అమ్మా, వేడి వేడి పాలు నా కోసమే పెట్టినట్టుంది. థ్యాంక్ యూ అమ్మా. నిధి, అత్త బిడ్డ. నిధి, ఈ పాలు నువ్వు తాగద్దమ్మా. ఎందుకమ్మా? అది ఇందులో విషం కలిపిన. విషమా? విషమేంటి? అవును బిడ్డ, మీ వదినని చంపాలని ఇందులో విషం కలిపిన. ఒక్క క్షణం నేను లేట్ అయితే అమ్మో నువ్వు తాగేదాన్ని. అమ్మా, ఎంత పని చేసినావే అమ్మా. పాలలో విషయం కలిపినావా? దీన్ని చంపేయాలని చూస్తావా? చంపేయాల్సింది దీన్ని కాదే, నన్ను చంపాయి. ఆ పాలు లాగి తాగి చచ్చిపోతా. ఎందుకంటే దీన్ని పెళ్లి చేసుకుంది నేనే. ఇంత అగత్యానికి పాల్పడ్డావమ్మా. అమ్మా, నీకు కావాల్సిన పరువు ప్రతిష్టారు. ఈ కన్న కొడుకు కాదు, దీనికి అంతటి కారణం నేనే. ఈ పాలు నేనే దాకా చచ్చిపోతామా. అప్పుడు నువ్వు హ్యాపీగా ఉండు. అంత బిడ్డ అను, నీ తల్లి అంత కథాయిది కాదు. నన్ను క్షమించురా, నన్ను క్షమించు అమ్మా, నన్ను క్షమించు బిడ్డ. అట్లా మాట్లాడకత్తయ్య. మీరేమన్నా కావాలని చేసిరా? అనుకోకుండా నేనంటే నచ్చక చేసిరు. అది కాదు బిడ్డ, ఆస్తుందన్న అహంకారంతో కళ్ళు మూసుకుపోయి పని మనుషుల్ని కూడా మనుషులే తెలుసుకోకుండా మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా మిమ్మల్ని మనుషులు లెక్కనే చూడలే. అందుకే కావచ్చు నేను చేసిన తప్పుకి నా బిడ్డ పడేది, నా బిడ్డ పడేది. ఒక్క క్షణం ఆలస్యమైంటే నా బిడ్డ లోకంలోనే ఉండకపో. దీనంతటికి కారణం నేనే, మీరు కాదు, నేనే. అమ్మా, నీ మనసు మారిందే, నాకు అదే చాలు. నన్ను క్షమించు బిడ్డ, నన్ను క్షమించు. నీ కడుపులో ఉన్నది నా ఇంటి వారసుడని తెలిసినా కూడా మూర్ఖత్వంతో నిన్ను కడుపులో బిడ్డని చంపాలనుకున్నా. నేను ఎంతటి పాపం చేసినో నాకు ఇప్పుడే అర్థమైంది. నన్ను క్షమించు బిడ్డ. అమ్మా, మీరు మారి నాకు అదే చాలు. నాకు ఇంకో అమ్మాయి. నేను ఎంత చేసినా నువ్వు నన్ను నీ అమ్మని చూస్తున్నావంటే నీది చాలా గొప్ప మనసు బిడ్డ. ఇంటి కోడలుగా కావాలంటే ఆస్తి, అంతస్తులు, డబ్బు, చదువు, అందం కావాలనుకున్నా. కానీ మంచి మనసు ఉండాలని నాకు ఇప్పుడే అర్థమైందిరా, నాకు ఇప్పుడే అర్థమైంది. నన్ను క్షమించు. అమ్మా, అంత పెద్ద మాట అంతే. ఇక నుండి మనం సంతోషంగా ఉందాం బిడ్డ. ఇట్లాంటిది ఎప్పుడు జరగదు. సరే, మనం మంచిగా కలిసిమెలిసి ఉందాం. ఇగో మీ అమ్మను కూడా మన ఇంటికి రమ్మను. ఒక్కతే ఉంటుంది కదా అక్కడ, ఇక్కడే ఉంటుంది మనతో పాటు. మనకి మాత్రం ఎవరున్నారు చెప్పు. అవునమ్మా, చూశారు కదా, కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టు. మీ ఇంట్లో కూడా
ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కావచ్చు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి అత్త కూడళ్ళకు, కానీ మనం సాల్వ్ చేసుకుంటే మన కుటుంబం చల్లగా సంతోషంగా ఉంటుంది. అంతే కదమ్మా? కలిసి ఉంటే కలిసి ఉంటాం.